బైడెన్‌కి, ట్రంప్‌కి మధ్యన 14% గ్యాప్ ఈ మధ్యనే చెప్పుకున్నాం. ఓట్ల పరంగా చూస్తే ఖచ్చితంగా ట్రంప్ గెలిచేటటువంటి అవకాశం మెరుగుపడిందని. దాంతో ట్రంప్‌ని ఎలాగైనా జైలు పాలు చేసి తనని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయటం లేదా పోటీ చేయనీయకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటిది ప్రస్తుతం తాజాగా అమెరికాలో చర్చ జరుగుతుంది. అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. సీక్రెట్ సర్వీస్ హ్యాస్ రిపోర్టెడ్లీ మెట్ విత్ లోకల్ జైల్ అఫీషియల్స్ ఇన్ న్యూయార్క్ టు మేక్ పాసిబుల్ ప్రిపరేషన్స్ ఫర్ డొనాల్డ్ ట్రంప్ బిహైండ్ బార్స్. ఇది అంటే సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు అక్కడ జైలు అధికారులతో మాట్లాడి ట్రంప్ని సెల్లో ఉంచాలి, వీటి గురించి చర్చలు జరిపారు అన్నటువంటిది. సిబిఎస్ న్యూస్ కూడా దాదాపుగా ఇదే విధమైనటువంటిది ధృవీకరిస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ని సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ కిందన జైల్లో పెడతారు అన్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది చూడాల్సి ఉంది. అదే జరిగితే కనుక అతిపెద్దదైనటువంటి అంశం అవుతుంది. ఇందులో సిబిఎస్ వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే ట్రంప్ని రైకర్స్ ఐలాండ్ జైల్లో పెడతారు అన్నటువంటి విషయం. అది నిజమైతే అమెరికా చరిత్ర తిరగబడుతుందా, తిరగరాస్తారా చూడాలి.